నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోట తెలంగాణ. ఈ మధ్య చాలా మంది ఒక క్వశ్చన్ డౌట్ రేజ్ చేస్తున్నారు. ఏమంటారంటే వాళ్ళు, తండ్రికి కొడుకులు లేకపోతే కూతురు భర్తకి ఆస్తిలో హక్కు ఉంటుందా? తండ్రికి కొడుకులు లేరు, కూతురు ఉంది కదా, కూతురు భర్తకి రాదు ఆస్తిలో. వెరీ క్లియర్. కూతురుకి వస్తుంది తప్పితే భర్తకి రాదు. నేను ఎంతమంది యూట్యూబ్లో చెప్పా. చాలా జాగ్రత్త ఉంటుంది. ప్రాపర్టీని ఎలా డివైడ్ చేయాలో కొంతమంది తెలియదు. కొడుకులు లేకపోతే కూతురు మనుషులు కదా, వాళ్ళు మనుషులుగా. వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ భర్తకి ఎందుకు? అక్కడ భర్త ఎందుకు మధ్యలో? భర్తకి ఏం రైట్ ఉందని ఇస్తారు మీరు ప్రాపర్టీ. భర్తకి రాదు, ఒక్క రూపాయి కూడా రాదు భర్తకి. కూతురు ఉంది కదా. కొంతమంది కూతురు అంటే ఇష్టం, కొడుకులు పుట్టలేదు, కూతురు పుట్టారు. కూతురు ఇచ్చి కొంతమంది కూతుర్లను కూడా కొడుకులాగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో కూతురులాగా పిలుస్తుంటారు కొంతమంది ప్రేమగా. సమానంగా ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, ఏమైతే తప్పే ఉంది. కూతురుపై మీద రాసేయండి ప్రాపర్టీ. మీ తదంతరం ఇవ్వాలనుకుంటే. మీకు ఇష్టం లేదనుకోండి, బయట ఉన్న దానానికి ఇవ్వండి, ట్రస్ట్కి ఇవ్వండి, చారిటీకి ఇవ్వండి. మీకు ఇష్టం లేకపోతే నేను కూతురు నన్ను సరిగా చూసుకోవట్లేదు, నన్ను కొడుకే చూసుకుంటున్నాడు, నా తదంతరం అతనే నా అన్నీ చేస్తాడు, నా ఆఖరి వరకు ఆయనే చూసుకుంటాడు, కుదరదు. ఎంత చూసుకున్నా సరే ప్రాపర్టీ కూతురికే చెందుతుంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టం. అల్లుడికి మటుకు రాదు. నేను అల్లుడికి ఇస్తా, కూతురికి ఇవ్వను అంటే కుదరదు. ఇంతకుముందు కూడా చెప్పా. ఏం రైట్ ఉందని అల్లుడికి మీరు ఇస్తారు ప్రాపర్టీ? అల్లుడైనా మీ కొడుక అంటే కొడుకులాగా మీరు ట్రీట్ అనుకుంటున్నారేమో. నా కొడుకులాగా నా అల్లుడు చూసుకుంటానని బాగా చూసుకొని మంచిదే. కానీ మీకు కూతురు ఉంది కదా పక్కన, కూతురు ఇవ్వకుండా నేను కూతురు రాయండి ప్రాపర్టీ. కూతురు రాస్తే కొడుకు అల్లుడికి రాసిచ్చినట్టుగా అర్థం, మీనింగ్. కూతురికి ఇస్తే అల్లుడు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. కూతురు పేరు రాస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. నేను రాయను, నేను అల్లుడంటే నన్ను బాగా చూసుకుంటున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు, నా కూతురు చూడట్లేదు, ఇవన్నీ చెల్లదు. చూడండి, చూసినంత మాత్రాన అల్లుడికి రాదు ప్రాపర్టీలో ఇస్తే చెల్లదు. అది మీరు కూతురుగా రాయాలి. మేము వెరీ క్లియర్గా చెప్తాను. అంతకుముందు కూడా చెప్పా. నా కూతురు వస్తే అల్లుడికి ఇవ్వను, భర్తకి ఇవ్వను అందే ఆమె. అనలే కదా అక్కడ. ఎవరు అనరు అలా. ఆ డిఫరెన్స్ తీసుకోకండి ఎప్పుడు కూడా. ఆ ఇన్ఫీరియారిటీ వచ్చేస్తున్న అమ్మాయికి అనవసరం కూతురుల మధ్య మీరు అలాంటి పెట్టకండి కండిషన్స్. చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకని మీరు మొదటి నుంచి ఉన్న కొడుకులు లేనప్పుడు కూతురు ప్రేమగా చూసుకోవాలి. మీరు మొదటి నుంచి ప్రేమగా పెంచితే కూతురుగా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. తండ్రి ఆఖరి వరకు మిమ్మల్ని తదంతరం వరకు మిమ్మల్ని చూసుకుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో కొడుకుల కన్నా కూతురు చాలా బెటర్. నా లెక్క ప్రకారం వాళ్ళు ఎంతో ఎఫెక్షనేట్గా చూస్తారు తండ్రిని. నాన్న అంటారు, చేయి పట్టుకొని తీసుకెళ్తారు హాస్పిటల్కి. వాళ్ళకి టెన్షన్. కొడుకు ఏమైంది, బిజీ, వాడు జాబు, ఫుల్ బిజీగా ఉంటాడు. వస్తులే నాన్న, వెళ్తాలే నాన్న, తెస్తాలే నాన్న, మందులు తెస్తాలే నాన్న, ఇవన్నీ చెప్తాడు. కొడుకు కూడా లేదా నన్ను నేను ప్రేమ, కొడుకు ఉంటుంది ప్రేమ. కానీ కొడుకు కన్నా కూతురి ప్రేమ ఎక్కువ, పర్సంటేజ్ ఎక్కువ. ఆ ఎఫెక్షనేట్ అలా ఉంటుంది కూతురికి. బయట పడరు కానీ వాళ్ళ ఎఫెక్షనేట్ చాలా ఉంటుంది కూతుర్లకి. నా అనుభవం మీద చెప్తున్నా. చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు వాళ్ళు. నాన్న తిన్నావా, నాన్న మందులు వేసుకున్నావా, ఏం చేస్తున్నావు, అమ్మ ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అని అడిగే ఒక్కటే ఒక కూతురు. కాబట్టి కూతురికి కొడుకులు లేకపోతే మీరేం బాధపడకండి. కూతుర్ని కూడా మీరు కొడుకులాగా చూసుకుంటూ అల్లుడికి ఇవ్వకుండా, అల్లుడిని మీరు ఎఫెక్షనేట్గా పోనీ మంచిగా చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకా మీరు ఏదైనా ప్రాపర్టీ కాకుండా ఇంకేదైనా మీరు కారో ఏదో ఉంటే అల్లుడికి ఇచ్చేయండి, అంతగా ప్రేమగా ఉంటే. కానీ ఆస్తి విషయంలో మటుకు కూతురికి రాసివ్వండి. నా యొక్క ఇది. కానీ అల్లుడికి ఇచ్చేస్తానంటే చెల్లదు. నమస్కారం.